హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బేతంచెర్ల, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను. ఈ రోజు డేట్ మార్చి 8వ తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమన్నా మంచి మంచి వెహికల్స్ తక్కువ బడ్జెట్ లో అదే పనిగా ఎత్కాడి మరి మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను, రాని వాళ్ళకు కూడా నేను ఇటు 3 రాష్ట్రాలకు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఇటు 3 రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ కంటైనర్ ద్వారా అయితే పంపించాను. మా వీడియోస్ కొత్త వ్యూస్ వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇస్తున్నాను, ఏ బడ్జెట్ లో ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత బళ్ళు అంటే ఏమీ లేవు. నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను. వచ్చిన వాళ్ళకు కూడా నా మీద నమ్మకంతో, ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా నేను మంచి వెహికల్స్ అయితే నేను ఇప్పించి పంపిస్తా ఉన్నాను. రాని వాళ్ళకు కూడా నేను నా మీద ఎంత నమ్మకంతో మా యూట్యూబ్ ఛానల్ చూసి నా దగ్గర అయితే తీసుకుంటున్నారో అంతకంటే ఎక్కువ నమ్మకంతో నేను క్వాలిటీ వెహికల్, మంచి వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉన్నాను. తక్కువ బడ్జెట్లో ఇప్పిస్తా ఉన్నాను. మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను. ఈ వెహికల్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. మొత్తం చెక్ చేసి ఆ బండి తీసుకొచ్చి 100% జెన్యూన్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటేనే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది. బండి చాలా అంటే చాలా బాగుంది. ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇన్వాయిస్ ఇస్తాను. ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను. ట్రాన్స్ఫర్ అనేది మీరు చేయించుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ బిల్లకు వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. ఆ ట్యాక్స్ అనేది కూడా ఆన్లైన్ అమౌంట్, అది ఇయర్ ని బట్టి, ఎక్స్షోరూమ్ ప్రైస్ ని బట్టి ఆ ట్యాక్స్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. ఆ ట్యాక్స్ కట్టినట్లయితే మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అనేది అయిపోతుంది. ఈ వెహికల్ వచ్చి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఢిల్లీలో ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఢిల్లీలో ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మాకు డెలివరీ అయితే ఇస్తారు. డెలివరీ తీసుకొని మీ పేరు మీద ఎన్ఓసి అప్లై చేసి ఈ వెహికల్ డెలివరీ తీసుకొని నేను మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్, బై రోడ్ అంటే బై రోడ్ అయితే పంపిస్తాను. రీడింగ్ చూసుకున్నట్టయితే 75,000. 4 టైర్లు వచ్చేసి 40 నుంచి 50% టైర్ అవుతున్నాయి. ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోన్తో పట్టిన గ్లాస్ ఉన్నాయి, షోన్తో పట్టిన డోర్లు ఉన్నాయి. ఫ్రంట్ బానెట్, డోర్లు, డిక్కి మొత్తం మన కంపెనీ పెట్టుకుంటూ అవుతున్నాయి. ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు, ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు. నేను వీడియోలో ఎలా చెప్తున్నానో ఎగ్జాక్ట్ అలాగే అయితే ఉంటుంది. ఇందులో ఎటువంటి మార్పులు అవుతుందో మీరు వచ్చి ఢిల్లీకి వచ్చి చూసుకునే కానీ అలాగైతే ఉంటుంది. నేను పంపించిన కానీ ఇప్పుడు నేను వీడియోలో ఎలా చెప్తున్నానో, ఎలా చూపిస్తున్నానో అలాగే అయితే ఉంటుంది. ఎల్ఎక్స్ఐ మారుతి స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ, దీనికి వచ్చేసి 2 పవర్ విండో వస్తాయి. ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే చేయించినారు. 4 పవర్ విండో, పవర్ స్టీరింగ్, సెంట్రల్ సిస్టమ్, ఏసీ, కంపెనీ మీకులర్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి. కలర్ చూసుకున్నట్టయితే వైట్ కలర్. ఇంజన్, గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నేను అండర్ బాడీ మొత్తం చెక్ చేస్తున్నాను. ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు, ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు. మన డోర్ లో కానీ, బానెట్ లో కానీ, డిక్లో కానీ ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు. బండి చాలా బాగుంది. తీసుకొచ్చు 100% జెన్యూన్. చెక్ చేసిన తర్వాతనే ఆ బండి తీసుకొచ్చు అంటేనే మేము బండి బయటికి తెచ్చి నేను వీడియోస్ అయితే తీస్తా ఉన్నాను. అది కూడా బండి క్వాలిటీ ఉండి ప్రైస్ రీజనబుల్ ఉంటేనే మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెడతా ఉంటాను. ఈ వెహికల్ కూడా చాలా బాగుంది. చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్ లో చాలా అంటే చాలా బాగుంది. రీడింగ్ చూసుకుంటే 75,000. గేర్లు చూసుకుంటే మాన్యువల్, పెట్రోల్ వర్షన్. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో ఎప్పుడు వచ్చేసి మారుతి స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ 2012 సెకండ్ ఓనర్ వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో ఎప్పుడు వచ్చేసి 2,20,000 అయితే చెప్తున్నారు. 2,20,000 అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, ఇందులో కూడా కొద్ది మటుకు అయితే బాగుంటుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్ ఫోన్ చేసినారంటే నేను ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను, క్లారిటీ ఇస్తాను. బండి చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ టచ్ అనేది కాలేదు. మన రైట్ సైడ్ లో ఉన్న ఆపరాన్స్, లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఆపరాన్స్, ఫ్రంట్ రేడియేటర్ పట్టి ఇవన్నీ వచ్చేసి పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయి. ఏసీ కూడా చాలా అంటే చాలా చీల్డ్ అయితే వస్తుంది. మ్యూజిక్ ప్లేయర్ కూడా వర్కింగ్ అవుతుంది. మొత్తం చెక్ చేసిన తర్వాత మన యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను. ఫస్ట్ అయితే నేను ఇంజన్ స్టార్ట్ చేసి మరి నేను చూపిస్తాను. ఈ వెహికల్, ఈ మోడల్, ఈ కలర్ ఎవరికైనా కావాలనుకున్నాను మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి నేను పిన్ టు పిన్ అనేది మా ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. చూసుకోవచ్చు ఒకసారి. ఇది సెంట్రల్ లాకింగ్ కూడా రాదు. ఈ వెహికల్ వచ్చేసి సెంట్రల్ లాకింగ్, ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే చేయించినారు. ఇంజన్ అయితే నేను స్టార్ట్ అయితే చేసినాను. ఇప్పుడు ఒకసారి నేను ఇంజన్ అయితే చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు. చూసుకోవచ్చు మన రైట్ సైడ్ లో ఉన్న ఆప్రాన్స్. ఇది మన కంపెనీ యొక్క పేస్టింగ్. ఎక్బర్ రైస్ దేనా భయ్యా. నేను అండర్ బాడీ రూమ్ మొత్తం నేను చెక్ చేసుకున్నాను. మొత్తం చూస్తుంది. మన లెఫ్ట్ సైడ్ ఉన్న ఆప్రాన్స్ ప్రతిదీ నీట్ గా ఆఫ్ కర్వాడి. ఇంజన్ అయితే చాలా స్మూత్ గా అయితే ఉంది. మన బానెట్ యొక్క కంపెనీ పేస్టింగ్.
మన డోర్లో కానీ డిక్కీలో కానీ ఎటువంటి రస్టింగ్ అనేది లేదు. కలర్ చూసుకున్నట్లయితే వైట్ కలరు. టైర్లు చూసుకున్నట్లయితే 40 నుంచి 50% టైర్లు అవుతున్నాయి. 4 పవర్ విండో వర్కింగ్ అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు మన డోర్ యొక్క కంపెనీ పేస్టింగ్. వెహికల్ విషయంలో నేను ఉన్నట్టు చెప్పి నేను మన కస్టమర్లకు మంచి మంచి వెహికల్స్ అయితే ఇస్తూ ఉంటాను. మన కంపెనీ గ్లాస్ ఇది. రీడింగ్ చూసుకున్నట్లయితే 75,000. గేర్లు కూడా చాలా స్మూత్ అయితే పడతా ఉన్నాయి. ఏసీ కూడా చాలా చిల్డ్ అయితే వస్తుంది. ఇక్కడ మన ఏసీ కవర్లు అయితే పోయింది. ఇవి వేయించుకొచ్చి ఇక్కడ వేపిస్తారు, దొరుకుతాయి ఇక్కడ. చూసుకోవచ్చు ఎంట్రీ అలా ఒకసారి. ఈ డోర్ ఒక కంపెనీ పేస్టింగ్. కెమెరా కొద్దిగా బ్లర్ వస్తుంది. ఎండలు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ ఢిల్లీలో. రూప్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. సీట్ కవర్లు అయితే లేవు, దీని మీద వేయించుకోవాల్సి అయితే ఉంటుంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ వచ్చేసి అది మీ చాయిస్. వేయించుకుంటే వేయించుకోవచ్చు, లేకపోతే లేదు. మారుతి స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ బై ఆగండి ఒకసారి డిక్కీ కూడా చూసుకోవచ్చు. డిక్కీ లోపల కూడా మొత్తం షీల్డ్ ఉంది. మొత్తం మన కంపెనీ గ్లాస్ ఉన్నాయి. ఈ డోర్ ఒక కంపెనీ పేస్టింగ్ చూసుకోవచ్చు.
ఇదే పక్కన భయ్యా. తక్కువ బడ్జెట్ లో చిన్న ఫ్యామిలీకి చాలా అంటే చాలా బాగుంది వెహికల్. రీడింగ్ చూసుకున్నట్లయితే 75,000, గేర్ చూసుకున్నట్లయితే మాన్యువల్, పెట్రోల్ వర్షన్, కలర్ చూసుకున్నట్లయితే వైట్ కలర్. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో ఎప్పుడు వచ్చేసి మారుతి స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ. మారుతి స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ 2012 సెకండ్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో ఎప్పుడు వచ్చేసి 2,20,000 అయితే చెప్తున్నారు. 2,20,000 అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్ అవడం అంటే కాదు, ఇందులో కూడా కొద్ది మటుకైతే బాగుంటుంది. ఇంట్రెస్ట్ నాలో నా నెంబర్ ఫోన్ చేశానంటే ఫైనల్ ప్రైస్ అని చెప్పేస్తాను. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమన్నా క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో అదే పనిగా ఎత్తాడి మరి నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్.